అందరికీ నమస్కారం. ఇవాళ ఒక చక్కని అంశాన్ని ఈ వీడియోలో చర్చిద్దాం. ఆక్యుపంక్చర్ అంటే ఏంటి, దానికి ఆ పేరు ఎలా వచ్చింది, ఇది ఏ జబ్బులను తగ్గించగలుగుతుంది, దీంట్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఈ తదితర అంశాలన్నీ కూడా అందరూ ఈ వైద్య విధానాన్ని చేయించుకోవచ్చా, అంటే పిల్లలు, వృద్ధులు, స్త్రీలు, ఈ తదితర అంశాలన్నీ కూడా, దీంట్లో ఆహారపు నియమాలు ఏంటి, ఈ అన్ని విషయాలని ఒకటొకటి తెలుసుకుందాం. ఈ ఆక్యుపంక్చర్ అనే దాంట్లో మనం చూస్తే రెండు పదాలు కనిపిస్తాయి. ఆక్యుపంక్చర్ అంటే ఇవి రెండు లాటిన్ పదాలతోని ఈ పదం పుట్టింది. అక్కస్ పంక్చురా. అక్కస్ అంటే షార్ప్ ఎడ్జ్డ్ ఆబ్జెక్ట్ అని అర్థం. అంటే ఏదైనా కావచ్చు. ఒక షార్ప్ ఎడ్జ్డ్ అంటే ఇప్పుడు షార్ప్ ఎడ్జ్డ్ ఒక ఆబ్జెక్ట్, పెన్ ఉంది, దీని షార్ప్ ఎడ్జ్ ఉంది, ఇలాంటివి ఒక సూది కావచ్చు, లేదంటే ఒక చెక్క ముక్క కావచ్చు, ఏదైనా కావచ్చు, షార్ప్ ఎడ్జ్డ్ ఆబ్జెక్ట్, అది అక్కస్ అంటాం. పంక్చురా అంటే పంక్చర్ చేయడం, లేదా అక్కడ ఒక నిర్దేశిత ప్రాంతంలో, శరీరం మీద ఒక నిర్దేశిత ప్రాంతం లోపల ఈ షార్ప్ ఎడ్జ్డ్ ఆబ్జెక్ట్స్తోని అలా ప్రేరేపితం చేయడం, ప్రెషర్ చేయడం, లేదా దాన్ని ఆ భాగాలని ఉత్తేజపరచడం అని అర్థం. ఇది చాలా సింపుల్గానే కనిపిస్తుంది వైద్యం, కానీ దీని ప్రభావాలు మాత్రం చాలా అమోఘం. ఈ వైద్య విధానం ముందు చైనాకు సంబంధించింది అనేది ఒక భావన ఉంది. ఎందుకంటే నిజానికి ఈ వైద్య విధానాన్ని చాలా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది, అభివృద్ధి పరిచింది, దానికి సంబంధించిన లిటరేచర్ని కూడా ప్రపంచం ముందు తీసుకొచ్చింది చైనా. దీని చరిత్ర ఇప్పటిది కాదు. ఇందాక అనుకున్నాం, దాదాపు 5,000 సంవత్సరాల క్రితం నుంచి ఈ వైద్య విధానం ఆ దేశంలో అమలులో ఉంది. సైమల్టేనియస్గా మన దేశంలో కూడా ఈ వైద్య విధానం ఉంది. కాకుంటే మనం ఆక్యుపంక్చర్ అనకుండా మర్మ విద్య అని, సూచి వైద్యం అని రకరకాల పేర్లతో పిలిచేవారు. అందువల్ల చైనా వాళ్ళు అభివృద్ధి పరిచినప్పటికీ కూడా ఈ వైద్య విధానం యొక్క మూలాలు, రూట్స్ మన దేశంలో కూడా ఉన్నాయనేది చాలా పాపులర్ బిలీఫ్, చాలా వరకు నిజం. ఎందుకంటే మన దేశానికి ఎలా సంబంధించింది వైద్య విధానం చెప్పడానికి అనేక అంశాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి, ఇప్పుడు ఆక్యుపంక్చర్ లేదా ఆక్యుప్రెషర్ అని అంటాం కదా. ఇప్పుడు మనం ముక్కు కుట్టడం అనే సాంప్రదాయం మన దేశంలో ఉంది, చెవులు కుట్టడం ఉంది, అట్లాగే బొట్టు పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం, ఇలా ఆక్యుప్రెషర్, గాజులు, మెట్టెలు, ఇవన్నీ కూడా ప్రెషర్ సంబంధించిన అంశాలు. అట్లాగే పంక్చర్, కుట్టడానికి సంబంధించిన అంశాలు. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే ఎక్కడెక్కడైతే మనం చెవులలో, ముక్కుకు, ఈ నుదుట బొట్టు, ఇవన్నీ కూడా ఏంటంటే ఆక్యుప్రెషర్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవి అనేక అనారోగ్య సమస్యల్ని తగ్గిస్తాయి, ఆరోగ్యాన్ని హాయిగా జీవితాంతం ఆరోగ్యంగా ఉండేలాగా చేయగలుగుతాయి. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే, మన వాళ్ళు చాలా తెలివిగా మన జీవన విధానంలోనే ఈ ప్రక్రియని, వైద్య విధానాన్ని ఒక భాగంగా చేశారు. దానివల్ల అనారోగ్య సమస్యలు రాకుండా చాలా జాగ్రత్త పడ్డట్టయింది. ఈ సిస్టమ్స్ ఇతర దేశాల్లో కనిపించవు, ఆ దేశంలో అభివృద్ధి చెందింది. అయితే ఇంకొక మాట ఉంది, అక్కడ ఎలా వచ్చింది చైనాలో ఒక స్టోరీ చెప్తారు. రాజుల కాలంలో ఎల్లో ఎంపరర్స్ అని ఉండేవాళ్ళు, ఇప్పుడు కాదు, క్రీస్తు పూర్వం 1-2 శతాబ్దాల కాలంలో, క్రీస్తు పూర్వం. అప్పుడు ఈ రాజుల కాలంలో ఒక అతను అలా అడవుల నుంచి వెళ్తున్నప్పుడు ఎక్కడి నుంచో వచ్చి ఒక బాణం ఒక దగ్గర తగలడం, కుచ్చుకుంది పాపం అతనికి, ఒక వ్యక్తికి. దాంతో అప్పటిదాకా అతనిలో ఉన్నటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు తగ్గిపోయాయి. అదేంటి, బాణం తగిలితే దెబ్బ తగలాలి కదా, తగ్గిపోయాయి ఏంటి అనేది ఆయనకు, అంటే శరీరంలో కొన్ని భాగాల లోపల ఇలా కూర్చోడం ద్వారా లేదా ప్రేరేపితం చేయడం ద్వారా కొన్ని సమస్యలు తగ్గుతాయనేది అప్పుడు వాళ్ళకి అర్థమైంది అనేది చైనాలో ఈ యొక్క వైద్య విధానం యొక్క ఆరిజిన్ అని చెప్తారు. అదొక స్టోరీ. మన దేశంలో కూడా ఇలాంటి స్టోరీస్ ఉన్నాయి. అవేంటంటే, మనం ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, ఈ బొట్టు పెట్టుకోవడం, ముక్కులు, చెవులు కుట్టుకోవడం, గాజులు, మెట్టెలు ఇలా ఉన్నాయి కదా, ఈ జంజం వేసుకోవడం కానీ అనేక ఈ ప్రెషర్ పాయింట్స్ అన్నీ కూడా మనం ఈ విధంగా ఈ ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ని మనం ఈ దేశంలో కూడా మన జీవన విధానంలో అమలుపరుస్తున్నాం.
ఇక ఇంకొకటి ఏంటంటే ఈ వైద్య విధానం మూల సూత్రం ఏంటంటే ఈ పంచభూతాల మీద ఆధారపడ్డటువంటి వైద్య విధానం. అంటే పంచభూతాలు అంటే ఏంటి? ఆకాశము, అగ్ని, భూమి, గాలి, నీరు, వుడ్, ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్. ఈ పంచభూతాలతోని సమస్త సృష్టి విశ్వం తయారైంది. మన శరీరం కూడా ఈ పంచభూతాత్మకమే అని అందరూ ఒప్పుకుంటున్న అంశమే. అందువల్ల పంచభూతాలలో ఈ విశ్వంతో పోలిస్తే మనం వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద నేచర్, వీఆర్ మినియేచర్ ఆఫ్ ద నేచర్ అని కూడా చెప్తారు. అయితే ఈ వైద్య విధానం ఏంటి? ఈ పంచభూతాల యొక్క శక్తులలో వచ్చే మార్పుల ప్రకారం దాన్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ వైద్య విధానానికి సంబంధించి ఒక మూల సూత్రమైనటువంటి ఈ పంచభూతాలకు సంబంధించిన ఆలయాలు కూడా మన దేశంలో ఉన్నాయి. కాబట్టి ఇది మన దేశానికి సంబంధించిన వైద్య విధానమే అని కూడా దీని ఆధారంగా చెప్పవచ్చు. సరే, ఇప్పుడు ఏ దేశానికి సంబంధించింది అనేది చర్చ కాదు. ఈ వైద్య విధానం వాళ్ళు అభివృద్ధిపరిచారు. అది ఇప్పుడు ఈ ప్రపంచంలోని దాదాపు 120-130 దేశాలకు పైగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నది. ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైద్య విధానాన్ని ఆమోదించింది. 104 వైద్య విధానాలు ఉన్నాయి మొత్తం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది, WHO. దాంట్లో మన ఈ ఆక్యుపంక్చర్ కూడా ఒకటి. యాక్చువల్గా దీనిలో ఉన్నటువంటి ఒక బ్యూటీ ఏంటంటే ఈ వైద్య విధానంలో ఇక్కడ ముఖ్యంగా 3 అంశాలు ఉంటాయి. నో మెడిసిన్, నో ల్యాబొరేటరీ టెస్ట్, నో సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, దీంట్లో మందులు లేవు, మందు లేని వైద్యం. అట్లాగే ల్యాబొరేటరీలో టెస్టులు కూడా అక్కర్లే. ఈ బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు అని ఉంటాయిగా, స్కానింగ్లు కూడా అవసరం లేవు. ఇక మూడవది, ఇవన్నీ ఎలా లేవు కాబట్టి, మందులు లేవు కాబట్టి మింగాల్సిన పని లేదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. ఉంటే పాజిటివ్ ఎఫెక్టే ఉంటుంది తప్ప సైడ్ ఎఫెక్ట్ అనేది ఈ విధానంలో లేదు. మరి ఎలా తెలుసుకోగలుగుతారు? ఇది రోగ నిర్ధారణ ఎలా చేస్తారంటే దానికి మళ్ళీ ఒక 4 పద్ధతులు ఉన్నాయి. రోగాన్ని ఎలా నిర్ధారిస్తారంటే ఒక 4 పద్ధతుల ద్వారా చేస్తారు. ఒకటి అబ్జర్వేషన్. పేషెంట్ యొక్కను అబ్జర్వ్ చేస్తారు. ఎలా నడుస్తున్నాడు, రావడమే మొదలవుతుంది. డాక్టర్ ఈ ఆక్యుపంక్చరిస్టు ఆ పేషెంట్ అలా రూమ్లోకి వస్తున్నప్పుడే ఆయన మూమెంట్ ఎలా ఉంది, ఫాస్ట్గా వస్తున్నారా, స్లోగా వస్తున్నారా, ఆయన కదలికలు ఎలా ఉన్నాయో చూడాలి. వచ్చాక అతని ముఖాన్ని అబ్జర్వ్ చేస్తారు, ఫేస్, అతని లిప్స్ని అబ్జర్వ్ చేస్తారు, స్కిన్ చూస్తారు, హెయిర్ చూస్తారు, ఐస్ చూస్తారు, నెయిల్స్ గోల్ని కూడా చూస్తారు. ఇవన్నీ అబ్జర్వేషన్. అలాగే టంగ్ను కూడా చూస్తారు. ఈ అబ్జర్వేషన్ ద్వారా చాలా విషయాలు ఈ వైద్యునికి అర్థమైపోతాయి. ఆ శరీరంలో ఎలాంటి మార్పులు వచ్చాయని తెలిసిపోతాయి, చాలా వరకు తెలిసిపోతాయి. గోళ్ళు, హెయిర్ ఇవన్నీ చూసిన తర్వాత ఇక రెండవది ఆస్కింగ్, అంటే ఎంక్వైరీ అంటాం. అడగాలి, ఆకలి వేస్తుందా, డైజెషన్ సరిగ్గా ఉందా, మోషన్ ఎలా ఉంది, నిద్ర పడుతుందా, ఇలాంటి కొన్ని ఫండమెంటల్ ముఖ్యమైన ప్రశ్నలు అడుగుతారు. అంటే ముఖ్యంగా ఆకలి ఉండడం, అది డైజెస్ట్ కావడం, తిన్న తర్వాత అది ఎలిమినేట్, మోషన్ సక్రమంగా ఉండడం, నిద్ర పట్టడం, ఈ 4-5 అంశాలు కనుక కరెక్ట్గా ఉంటే, లేకపోతే ఏంటి, ఉంటే ఏంటి, ఉంటే ఆరోగ్యంగా దాదాపు ఉన్నట్టే లెక్క. ఈ విషయాల గురించి అడుగుతారు. దీన్ని ఎంక్వైరీ అంటాం. ఇక మూడో అంశం ఏంటంటే లిజనింగ్, అంటే వినడం. ఆ పేషెంట్ చెప్పేటటువంటి అంశాలని జాగ్రత్తగా వినడం. అంటే ఆ జబ్బు గురించి, ఎప్పుడు వస్తుంది, ఏ వేళలో ఇబ్బంది కలుగుతుంది, నొప్పి ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఎంతకాలం నుంచి ఉంది, ఏమైనా ట్యాబ్లెట్ వాడుతున్నారా, సర్జరీ అయిందా, అనేక విషయాలు చెప్తారు. అవన్నీ చాలా జాగ్రత్తగా వినాలి. ఇదొక ఈ డయాగ్నోస్టిక్ సిస్టమ్. ఇక 4వది ఏంటంటే అతి ముఖ్యమైనది ఏంటంటే పల్స్. ఈ పల్స్ని అబ్జర్వ్ చేయడం. ఈ 2 చేతుల్లో కూడా ఆక్యుపంక్చర్లో పల్స్ చూస్తారు. ఇటువైపు చూస్తారు, లెఫ్ట్ హ్యాండ్ చూస్తారు, అలాగే రైట్ హ్యాండ్ కూడా చూస్తారు. ఒక్కొక్క హ్యాండ్లో 6 ఆర్గాన్స్, 1, 2, 3 ఫింగర్స్తో చేస్తారు. ఈ ఒక్కొక్క ఫింగర్ ద్వారా ఒక 6 ఆర్గాన్స్ చూస్తారు. ఇటు కూడా ఒక 6 ఆర్గాన్స్ శరీరంలో ఉన్నటువంటి అంతర్గత అవయవాలు, వాటి పనితీరు ఎలా ఉందనేది అర్థం చేసుకోవడం కోసం ఈ 12 ఇంపార్టెంట్ ఆర్గాన్స్ యొక్క తీరుతెన్నుల్ని ఈ పల్స్ డయాగ్నోసిస్ ద్వారా ఆక్యుపెన్షనిస్టులు ఒక అంచనా వేస్తారు.
ఈ 4 పద్ధతుల ద్వారా డయాగ్నోసిస్ జరుగుతుంది. దాని తర్వాత ఇక చికిత్స ఎలా ఉంటుంది, ఇది సన్నని నీడిల్ ద్వారా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ బేసిక్గా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మల్టీ నీడిల్ థెరపీ అంటారు, ఒకటి సింగిల్ నీడిల్ థెరపీ. అంటే కొన్ని TCM ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ అంటారు. కొన్ని సిస్టమ్స్లో ముఖ్యంగా ఇండియన్ క్లాసికల్ ఆక్యుపంక్చర్ అని ఇంకో సిస్టమ్ ఉంది. అదేమో ట్రెడిషనల్ చైనీస్ మెథడ్ TCM. ఇక్కడ ఇండియన్ క్లాసికల్ సిస్టంలో మాత్రం ఏంటంటే సింగిల్ నీడిల్ వేస్తారు. ఒకటే నీడిల్, ఒకటే పాయింట్ వేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక సిస్టమ్. 2 కూడా ఎఫెక్టివ్గానే ఉంటాయి. అది శరీరంలో ఉన్నటువంటి అనేక ఈ ఎనర్జీ సిస్టమ్ని బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. ఇక అంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాం మనం అసలు రోగం అంటే ఏంటని. రోగం అంటే, వ్యాధి అంటే ఈ వ్యర్థాలు శరీరంలో పోగుపడడం, అవి బయటికి వెళ్ళలేకపోవడం, శరీరం తన శక్తి లేక వాటిని బయటికి పంపలేకపోవడమే డిసీజ్ అనుకున్నాం. ఈ ఆక్యుపంక్చర్ పాయింట్ ఎప్పుడైతే వేస్తారో శరీరంలో కొన్ని నిర్దేశిత ప్రాంతంలో నీడిల్ అలా వేసి ఒక ప్రిక్ చేయడం ద్వారా శరీరంలో ఉన్నటువంటి చర్మం పై పొరలో మాత్రం వేస్తారు. ఇది రక్తనాళాలకు కానీ ఎముకలకు కానీ లేదా నరాలకు కానీ తాకే విధంగా వేయరు. ఇది ప్యూర్గా ఆక్యుపంక్చర్ పాయింట్స్ అంటారు వీటిని. ఆక్యుపాయింట్స్ అక్కడ మాత్రమే వేయడం జరుగుతుంది. చాలా సందర్భం 99% ఎక్కడ బ్లడ్ కూడా రాదు, ఎందుకంటే పై పొరలో వేస్తారు కాబట్టి. స్టిమ్యులేషనే, జస్ట్ అలా స్టిమ్యులేట్ చేస్తారు. అలా చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే బాడీ లోపల ఇంటర్నల్గా ఉన్నటువంటి ఒక ఎనర్జీ సిస్టమ్ స్టిమ్యులేట్ అయ్యి ఆ వ్యర్థాలని లేదా ఆ మలినాలని ఆ శరీరము బయటికి పంపే విధంగా ప్రేరేపితం అవుతుంది. ఆ విధంగా ఆ వ్యాధిని తగ్గించడానికి వీలు కలుగుతున్నది. అంటే ఎలా అవుతుంది ఇదంతా? ఒక నీళ్ళ ద్వారా ఎలా సాధ్యమవుతుంది? మందు లేదు కదా, మింగాల్సిన పని లేదు కదా, కషాయం లేదు కదా, ఆకులు ఏం లేదు కదా, అలా ఏం వేసుకోకుండా ఎలా తగ్గుతుంది అనేది ఒక అనుమానం ఉంటుంది. ఎలా తగ్గుతుందంటే మన శరీరమే ఒక వైద్యుడు, ఆహారమే ఔషధం. కాబట్టి ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ వైద్యుడు ఎప్పుడైతే ఆ రోగాలను తగ్గించే శక్తి లేక ఇబ్బంది పడుతున్నాడో అప్పుడే ఆ వ్యాధి మనల్ని డామినేట్ చేస్తుంది. ఈ పాయింట్ వేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ వైద్యుని ఆ శరీరంలో ఉన్నటువంటి ఎనర్జీ అనేది స్టిమ్యులేట్ అవుతుంది, ఎన్హాన్స్ అవుతుంది, పెరుగుతుంది. అప్పుడు ఆ వ్యాధిని అది నియంత్రించగలుగుతుంది, తగ్గించగలుగుతుంది. అలాగే కొత్తగా వ్యాధులు రాకుండా కూడా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇది అయితే ఈ పంచభూతాలతో ఎలా సంబంధం ఉంది అనేది ఇంకొక ప్రశ్న. అదేంటంటే ఇప్పుడు ఒక పాయింట్ వేయడం ద్వారా శరీరంలో ఎలా వేస్తారంటే దీని గురించి ఒక చిన్న వివరణ కూడా చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదొక మోడల్ ఉంది, హ్యూమన్ మోడల్. ఇది దీంట్లో చూడండి, ఈ శరీరం అంతటా కూడా ఈ శక్తి ప్రసార మార్గాలు ఉన్నాయి. ఈ టో నుంచి హెడ్ దాకా, ముందు వెనక, తల, కాళ్ళు, చేతులు, ప్రతి అవయవానికి ఈ శక్తి ప్రసార మార్గాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవి ఏంటంటే ఈ అన్ని ఆర్గాన్స్ని ఇవి కనెక్ట్ చేస్తూ ఉంటాయి. వీటినే మనం ఇంగ్లీష్లో మెరిడియన్స్ అంటారు. ఈ మెరిడియన్స్ లోపల ఈ బ్లాకేడ్స్ ఏర్పడడం ద్వారా ఈ శక్తి లోపల ఈ ప్రసారం లోపల కింద నుంచి పైకి కానీ పైనుంచి కిందకి కానీ డిఫరెంట్ ఆర్గాన్స్ లోపల వెళ్ళే కనెక్ట్ చేసేటువంటి ఈ మెరిడియన్స్ లోపల ఎప్పుడైతే ఎక్కడికి బ్లాకేడ్స్ రావడం ద్వారా వచ్చేటటువంటి సమస్యల్ని ఈ నీడిల్ ప్రిక్ చేయడం ద్వారా వాటిని క్లియర్ చేయగలుగుతాం. ఇదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక సైన్స్. ఒక పాయింట్ని ప్రేరేపితం చేయడం ద్వారా ఇంటర్నల్గా ఇన్ని మార్పులు వస్తాయి. హార్మోనల్ బ్యాలెన్స్ జరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, డైజెషన్ పెరుగుతుంది, ఎలిమినేషన్ జరుగుతుంది, ఈ రోగాలని రాకుండా నిరోధించే శక్తి కూడా పెరుగుతుంది. ఇవి చాలా మార్పులు. రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది, ముఖం కూడా గ్లో అయిపోతుంది. సో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది చర్మం పై పొరల్లోనే వేస్తారు. అది ఒక నీడిల్ వేస్తారు, ఒకసారి వాడిన నీడిల్ని మళ్ళీ కూడా వాడరు. ఇది చాలా సేఫ్ సిస్టమ్. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు.
పైగా ఇది ఎవరెవరు తీసుకోవచ్చు అంటే ఒక నెల శిశువు, నెల 2 నెలలు, ఇప్పుడే పుట్టిన నెల 2 నెలల శిశువు ఏజ్ నుంచి దాదాపు 90, 80, 90, 100 ఏళ్ళ వరకు నిరభ్యంతరంగా ఈ నీడిల్ ట్రీట్మెంట్ చేయొచ్చు. దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కాబట్టి కాకుండా ఏంటంటే చిన్న పిల్లలకు, మరీ ఇన్ఫాంట్స్కి ఏంటంటే అసలు నీడిల్ వేయాల్సిన పని లేదు. ఆ పాయింట్స్ లోపల జిమ్మీ అనే ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, చాలామంది తెలుసు, ఆక్యుపెంచరిస్టుల దగ్గర ఉంటుంది. లేదంటే హ్యాండ్ ద్వారా కూడా మనం ఇలా మెల్లగా ప్రెషర్ చేయొచ్చు, నొక్కి వదలొచ్చు. అలా చేయడం ద్వారా కూడా ఆ పాపల యొక్క ఇన్ఫాంట్స్ లోపల అనేక మార్పులు వస్తాయి. కొంచెం పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ నీడిల్ కూడా వేయచ్చు. ఆక్యుపంక్చర్ ప్రధానంగా ఆక్యుపంక్చర్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే ఇది సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కాదు. అంటే ఇప్పుడు నొప్పి ఉంది, ఈ నొప్పి మాత్రమే భుజాల నొప్పి, తలనొప్పి, కడుపులో నొప్పి, మోకాల నొప్పి ఇలా ఉందనుకోండి, అది సిమ్టమ్. ఆ నొప్పులు రావడానికి లోపల ఇంకా వేరే ఒక డిసీజ్ ఉంటుంది. ఈ నొప్పులు తగ్గించడం అనేది ఈ సిస్టంలో అంత ముఖ్యమైన అంశం కాదు. మరి ఏం చేస్తుంది, రూట్ కాజుని టార్గెట్ చేసి ఆ రూట్ కాజుని ఎందుకు ఈ నొప్పి వస్తుంది, ఆ రూట్ ఎక్కడ, దాని మూలాలు ఎక్కడ అని చూసి దానికి మాత్రమే ఈ ట్రీట్మెంట్లో చికిత్స జరుగుతుంది. అందువల్ల ఎప్పుడైతే రూట్ కాజ్ తగ్గిపోతుందో, కంట్రోల్కి వస్తుందో, ఆటోమేటిక్గా ఈ సిమ్టమ్స్, నొప్పులు, వాపులు, ఇవన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా కంట్రోల్కి వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మోకాల నొప్పులు అనుకుందాం, లేదా ఆల్ జాయింట్స్ నొప్పులు అనుకుందాం, లేదా వెన్నెముక నొప్పి అనుకుందాం. అన్ని బోన్ రిలేటెడ్ నొప్పులు ఇవన్నీ కూడా కదా. మోకాళ్ళు, కీళ్ళు, జాయింట్స్, వెన్నెముక, ఇవన్నీ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇది బోన్ రిలేటెడ్ ఇష్యూ అని అర్థం చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే బోన్ అనేది ఎముకలకు సంబంధించిన సమస్య. ఈ నొప్పులు అన్ని ఎముకల సంబంధించిన భాగాల్లో కనిపిస్తున్నాయి క్లియర్గా. సో ఆక్యుపెంచర్ ఏం చేస్తుందంటే ఈ నొప్పుల మీదనే కాన్సన్ట్రేట్ చేయకుండా దీనికి మూలాలు ఎక్కడ ఉన్నాయంటే వాటర్ ఎలిమెంట్లో ఉన్నాయి. ఈ పంచభూతాల లోపల వాటర్ ఎలిమెంట్ అనేది ఈ బోన్స్ సంబంధించినటువంటి ఎలిమెంట్. కాబట్టి అక్కడ వచ్చిన ఇంబ్యాలెన్స్ని సరిచేస్తుంది. అలా ఈ సిస్టంలో ఏంటంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కాకుండా రూట్ కాజ్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇది సేఫెస్ట్ సిస్టమ్. అందరూ నిరభ్యంతరంగా దీన్ని తీసుకోవచ్చు. దీంట్లో మనకు ఎలాంటి ఔషధాలు ఉండవు, సప్లిమెంట్స్ ఇవ్వరు. కాకుంటే ఇంకొక విషయం మాత్రం దీంట్లో చెప్తారు, ఆహార నియమాలు చెప్తారు. ఎందుకంటే ఆహారం అనేది ఖచ్చితంగా మన ఆరోగ్యం లోపల ప్రధాన పాత్ర పోషిస్తుంది. ట్రీట్మెంట్ ఎంత ముఖ్యమో ఆహార నియమాలు అంతే ముఖ్యం. దాంతోపాటు కొంత యాక్టివిటీస్ కూడా ముఖ్యం. అంటే అలవాట్లు కొన్ని మారాలి. ఉదయాన్నే లేవడం, చిన్న చిన్న వ్యాయామాలు చేయడం, ఇవన్నీ కూడా చాలా అవసరం. అంటే ఆహారం, అలవాట్లు, ఆక్యుపంక్చర్, ఈ పద్ధతుల ద్వారా అనేక సమస్యల్ని మనం విజయవంతంగా అనేక వ్యాధుల్ని తగ్గించవచ్చు. ఇది ప్రూవెన్ సిస్టమ్. ఇది ఈ మధ్య వచ్చిన విధానం కాదు. కాబట్టి నిరభ్యంతరంగా ఈ ఆక్యుపంక్చర్ అనేది ఎవరైనా ఈ వైద్యాన్ని తీసుకోవచ్చు, ఆరోగ్యాన్ని పొందవచ్చు.